వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. అల్లాటప్పక మొదలై అంతర్జాతీయ స్థాయికి చేరిన సింధు జలాల వివాదం ఇప్పుడు క్లైమాక్స్కు చేరుకుంది. పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకోకపోవడంతో భారత్ ఇప్పుడు నీటి చుక్కలతో బుద్ధి చెప్పాలని డిసైడ్ అయింది. సింధు నది పారేది మన నేల మీద, కానీ అధికారం వాళ్లదా అన్న ప్రశ్న ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఇన్నాళ్లు మౌనంగా ఉన్న భారత్ పహల్గాం దాడి తర్వాత రూట్ మార్చింది. ఈ నేపథ్యంలో పాక్ కమిషనర్ మెహర్ అలీ షా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. అసలు ఈ ఒప్పందం కథ ఏంటి? భారత్ వేయబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటి? భారత్ మరియు పాకిస్తాన్ మధ్య సరిహద్దు వివాదాలు మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు యుద్ధం భూమి మీద కాదు, నీటి మీద జరుగుతోంది. 1960లో నెహ్రూ అయూబ్ ఖాన్ మధ్య కుదిరిన సింధు జలాల ఒప్పందం ఒక హిస్టారికల్ బ్లూ ప్రింట్. ప్రపంచం బ్యాంకు సాక్షిగా జరిగిన ఈ అగ్రిమెంట్లో భారత్ ఎప్పుడూ పెద్దన్న పాత్రే పోషించింది. కానీ పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని అడ్డం పెట్టుకుని భారత్ ప్రాజెక్టులను అడ్డుకుంటూనే ఉంది. గతేడాది పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి భారత్ ఓపికను పరీక్షించింది. ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అనుకున్న కేంద్ర ప్రభుత్వం సింధు ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి పాక్ గింజుకుంటోంది. ఒప్పందం రద్దు చేసే హక్కు భారత్కు లేదు అంటూ పాక్ కమిషనర్ సయ్యద్ మహమ్మద్ మొహర్ అలీ షా గొంతు చించుకుంటున్నారు. పాకిస్తాన్ ప్రధాన వాదన ఏంటంటే అంతర్జాతీయ చట్టాల్లో సస్పెన్షన్ అనే పదమే లేదు. ఎంటీ వెసల్స్ మేక్ మోర్ నాయిస్ అన్నట్లు పాక్ కమిషనర్ ఈ టెక్నికల్ పాయింట్ను పట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారు. ఏకపక్షంగా ఒప్పందాన్ని రద్దు చేయడం కుదరదని, ఇది అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని ఆయన వాదిస్తున్నారు. కానీ భారత్ వాదన స్పష్టంగా ఉంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ శాంతి ఒప్పందాల గురించి మాట్లాడడం హైపోక్రసీ అని భారత్ గట్టిగానే చెబుతోంది. పాకిస్తాన్ కమిషనర్ అలీ షా మరో అడుగు ముందుకేసి భారత్ గనుక నీటిని ఆపితే దానిని యుద్ధచర్యగా పరిగణిస్తామని హెచ్చరించారు. పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ నదుల ప్రవాహం సహజ సిద్ధమైనదని, వాటిని ఆపే టెక్నాలజీ భారత్ దగ్గర లేదని ఆయన ఎద్దేవా చేస్తున్నారు. అయితే బ్రేకింగ్ డాస్ సెల్డమ్ బైట్ అన్న సామెత పాక్కు సరిగ్గా సరిపోతుంది. అంతర్జాతీయ సమాజం మద్దతు కోసమే పాక్ ఇలాంటి డ్రామాలు ఆడుతోంది. ఒకప్పుడు భారత్ వ్యూహాత్మక సంయమనం పాటించేది. కానీ పహల్గాం ఉగ్రదాడి తర్వాత సీన్ మారింది. భారత్ తన నీటి హక్కులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని నిర్ణయించుకుంది. కిషన్ గంగా, రాట్లే వంటి జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేసింది. దీనిపై పాక్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ మెట్లెక్కింది. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ఒప్పందంగా దీనికి పేరుంది. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నట్లుగా భారత్ దశాబ్దాలుగా పాకిస్తాన్కు చుక్క నీరు తగ్గకుండా పంపిస్తుంది. యుద్ధాలు జరిగినప్పుడు కూడా భారత్ నీటిని ఆపలేదు. కానీ పాక్ ఉగ్రవాదానికి ఫండింగ్ ఇస్తూ భారత్కు వెన్నుపోటు పొడుస్తుంది. అందుకే ఇప్పుడు టిట్ ఫర్ టాట్ అన్న ధోరణిలో భారత్ ముందుకు వెళ్తోంది. గతేడాది ఏప్రిల్లో కశ్మీర్లోని పహల్గాం వద్ద ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్ పాకిస్తాన్పై కఠిన చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసి పాక్కు వెళ్లే నీటిని అడ్డుకుంటామని ప్రకటించింది. ఈ అంశాన్ని పాకిస్తాన్ ఇప్పటికే అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానానికి తీసుకెళ్లింది. పశ్చిమ నదులపై భారత్ నిర్మిస్తున్న జల విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో కూడా పాకిస్తాన్ మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. భారత్ తన వైఖరికి కట్టుబడి ఉండటంతో రాబోయే రోజుల్లో ఈ జల వివాదం మరింత ముదిరేలా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది. భారత్ తన వైఖరిలో నో టర్నింగ్ బ్యాక్ అని స్పష్టం చేసింది. ఒకవేళ భారత్ నిజంగానే పశ్చిమ నదుల నీటిని మళ్లిస్తే పాకిస్తాన్లోని పంజాబ్, సింధు ప్రాంతాలు ఎడారిగా మారే ప్రమాదం ఉంది. రీపింగ్ వాట్ యు సౌ అన్నట్లుగా ఉగ్రవాదాన్ని పెంచితే ఫలితం ఇలాగే ఉంటుందని భారత్ పరోక్షంగా హెచ్చరిస్తోంది. నీళ్లు కావాలా, నిప్పు కావాలా అని భారత్ అడుగుతుంటే పాక్ మాత్రం పాత చింతకాయ పచ్చడి వాదనలతో కాలం గడుపుతోంది. అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ను ఇరకాటంలో పెట్టాలని చూస్తున్న పాక్కు గ్రౌండ్ లెవెల్లో చెక్ పెట్టేందుకు ఢిల్లీ సిద్ధమైంది. జస్టిస్ డిలైడ్ ఇజ్ జస్టిస్ డినైడ్ అని భావించకుండా భారత్ తన నీటి హక్కులను కాపాడుకోవడంలో ఎంతవరకు సఫలమవుతుందో వేచి చూడాలి.
నీళ్లు కావాలా నిప్పు కావాలని భారత్ అడుగుతుంటే పాక్ మాత్రం పాత చింతకాయ పచ్చడి వాదనలతో కాలం గడుపుతోంది. అంతర్జాతీయ న్యాయస్థానాల్లో భారత్ను ఇరకాటంలో పెట్టాలని చూస్తున్న పాక్కు గ్రౌండ్ లెవెల్లో చెక్ పెట్టేందుకు ఢిల్లీ సిద్ధమైంది. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినేడ్ అని భావించకుండా భారత్ తన నీటి హక్కులను కాపాడుకోవడంలో ఎంతవరకు సఫలమవుతుందో వేచి చూడాలి.